Day24/7 న్యూస్ కు స్వాగతం. మొండమూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అధికారులు. భారత ఆహార భద్రతా చట్ట ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలలోని డీలర్ల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనుండగా గత ప్రభుత్వం డీలర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాహనాలను వేల కోట్లకు కొనుగోలు చేసి డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టి కేవలం డీలర్లను స్టాక్ లిస్టుగా మార్చడం జరిగింది. అయితే ఎండియు వ్యవస్థని రద్దుపరచుటకు ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ దేవతి వరప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్విపి సుబ్బారావు, ఎన్ సుబ్బయ్య, నాగేశ్వరరావు, శ్రీను, యేసుశెట్టి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇష్టం చేసి రేషన్ డీలర్లంటే ఒక హేళ పురుగుల్లా చూశారు. అటువంటి వాళ్ళని వ్యవస్థని మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మన రేషన్ డీలర్ల వ్యవస్థను పటిష్టం చేసి మన రేషన్ డీలర్లకి భవిష్యత్తుని సూచిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి కూటమి తరఫున మనకి ఎండి వ్యవస్థ రద్దు చేసుకున్నట్లు ధృవీకరిస్తున్నారు కనుక మనము పాలాభిషేకం చేసుకుంటున్నాము. మనందరికీ రేషన్ డీలర్లందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్లందరికీ ఇది ఒక శుభ పరిమాణంగా అభినందిస్తున్నందుకు మనం సంతోషపడుతున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.